కేంద్రం ఆంధ్రప్రదేశ్కి మన బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టింది? కేంద్ర బడ్జెట్లో ఎందుకని అడగాల్సి వస్తుందంటే, కేంద్రం యొక్క పాలనలో మన ఆంధ్రప్రదేశ్ ఒక భాగము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలిచింది అక్కడ, ఓన్లీ బీజేపీయే కాదు. దానివల్ల మనకు వచ్చిన ఉపయోగాలు ఏంటంటే, హై స్పీడ్ ట్రైన్స్ వచ్చేసి 3 లైన్స్ మన ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ కూడా, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై ప్లస్ హైదరాబాద్ టు పూణే, ఈ 3 లైన్స్ మన ఆంధ్రప్రదేశ్కి టచ్ అయ్యి మనకు దానికి ఒకళ్ళ ఉపయోగము. ఇంకొకటి ఏంటంటే, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ గార్డెర్ అనేసి పార్క్స్ అని చేసాం. పర్మనెంట్ మ్యాగ్నెట్ అది గార్డెన్ కాదు, పర్మనెంట్ మ్యాగ్నెట్ కారిడార్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదొక ప్లస్. మరొకటి ఏంటంటే, పోలవరానికి 3,300 కోట్ల రూపాయలు కేటాయించారు. అదొక మంచి ప్లస్సే. గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందడం కోసము గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడం, ఎన్డీబీ నుంచి 500 కోట్ల రూపాయలు క్రెడిట్గా అప్పుగా ఇస్తామన్నారు. అదొక ప్లస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, అమరావతికి 432 కోట్ల రూపాయలు క్రెడిట్ అప్పు తీస్తామని చెప్పారు. నేషనల్ బ్యాంక్తో అంటే ఇంటర్నేషనల్ బ్యాంకులో, ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బు అప్పుగా 432 కోట్లు తీస్తామనేసి హామీ కూడా ఇప్పుడు ఇచ్చారు. వాళ్ళు తీస్తారు, అంటే మనం కట్టాలి అప్పు ఆంధ్రప్రదేశ్. ఇవి వచ్చినట్టువి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ దగ్గర పులికాట్ సరస్సు అనేది ఒకటి ఉంటుంది. అక్కడ వచ్చేసి పక్షులు, ఇంటర్నేషనల్ పక్షులు వచ్చి ఉంటాయి అక్కడ. దాన్ని డెవలప్ చేస్తామని కూడా చెప్పారు. ఇవి మన ఆంధ్రప్రదేశ్కి కలిగిన లాభాలు కేంద్రం బడ్జెట్ నుంచి. ఇంకెటువంటివి లేదు. అమరావతికి తనీగా, అమరావతి సిటీ డెవలప్ కిందనో లేదా మున్సిపాలిటీ డెవలప్ కిందనో లేదా అమరావతి రాజధానిగా ఏర్పడుతుంది కాబట్టి దానికి డెవలప్ కింద ఏదన్నా ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేస్తారంటే అలాంటివి ఏమీ రిలీజ్ చేయలేదు. కరువు ప్రాంతానికి సంబంధించిన ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమన్నా ఇస్తానంటే అది కూడా ఏమీ రిలీజ్ చేయలేదు. ఇవి ప్లస్లు మైనస్లు రెండూ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే, ఎందుకంటే దీన్ని అడగాల్సి వస్తుందంటే, మనము ప్రభుత్వంలో భాగం కాబట్టి అడగాల్సి వస్తూ ఉంది. ఇంకా కొంచెం ఏదన్నా లాభం తెచ్చుకుని ఉంటే బాగుండు ఆంధ్రప్రదేశ్కి. కరువు ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కువగా ఫండ్స్ తెచ్చుకోవడము, ఆ రాష్ట్రం యొక్క విభజనలో హామీల కింద ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటి నుంచి ఏమన్నా కేటాయింపులు జరుగుంటే కూడా బాగుండు. ఇది మన ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఉండే విధానం. ఇంకా పెద్దగా ఏమీ లేవు.